చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో ఉప్మా పెసరట్టుని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకే అర్థమైపోతుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ పెసరట్టు ఉప్మా. పెసరట్టు మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం క్రిస్పీగా ఎలా చేయాలి, ఇంకా ఉప్మాని ఏ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటే పెసరట్టు మీద అప్లై చేసినప్పుడు బయటికి రాకుండా ఇంకా గట్టి పడకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చిన్న చిన్న టిప్స్ తోటి పర్ఫెక్ట్గా పెసరట్టు ఉప్మాని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా. పెసరట్టు మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం క్రిస్పీగా రావడం కోసం ఇక్కడ ఒక టిప్ చెప్తున్నాను. ఒక కప్పు పెసలు తీసుకున్నప్పుడు 1/4 కప్ కంటే కొంచెం తక్కువ బియ్యం యాడ్ చేసుకోవాలి. అప్పుడు పెసరట్టు కొంచెం క్రిస్పీగా ఉంటుంది. నేను పెసల్ని ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. మనం పెసల్ని ఎక్కువసేపు నానబెట్టుకోవడం వల్ల పిండి ఫ్లఫీగా వస్తుంది. క్లీన్ చేసుకున్న పెసల్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని 2 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, 1 స్పూన్ జీలకర్ర, సాల్ట్ కూడా యాడ్ చేసుకొని తగినంత వాటర్ కొంచెంగా యాడ్ చేసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేయాలి. పెసలు కానీ మినప్పప్పు కానీ కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకుంటే మనం పిండి గ్రైండ్ చేసుకునేటప్పుడు తక్కువ వాటర్ తోటి ఫ్లఫీగా గ్రైండ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేశాను. పెసలతో తయారు చేసుకున్న పిండి ఒక రోజు కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కదా. సగం పిండిని వాటర్ యాడ్ చేసుకోకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను. తగినంత పిండిని మాత్రమే మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని వాటర్తో కలుపుకొని దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మిగతా పిండిలో చాలా తక్కువ వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పిండిని అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఈవినింగ్ టైంలో కానీ లేదా నెక్స్ట్ డే మార్నింగ్ కానీ దోశలు వేసుకోవచ్చు. ఒక రోజు కంటే ఎక్కువ పిండి నిలువ ఉండదు కాబట్టి నేను ఇలా కొంచెం ప్రిపేర్ చేసుకుంటున్నాను. పిండిని రెడీ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఉప్మా కూడా ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని కొంచెం అల్లం తురుము, 2 నుంచి 3 వరకు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు తురుము, ఎండుమిర్చి, కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకుందాము. నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఆనియన్ మరీ ఎక్కువగా కాకుండా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు బొంబాయి రవ్వ యాడ్ చేసుకుంటున్నాను. సూజీని కూడా బాగా మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. 1 కప్పు సూజీకి 3.5 కప్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ని ముందుగా బాయిల్ చేసి పెట్టుకొని హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని సాల్ట్ కూడా చెక్ చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మూతతో కవర్ చేసి 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఉప్మాని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి, లేదంటే గట్టిగా అయిపోతుంది. పెసరట్టు మీద కొంచెం ఉప్మా జారుగా ఉన్నప్పుడే యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. పెసరట్టు ప్రిపేర్ చేసుకుందాము. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి పెనం వేడెక్కిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం పిండిని దోశ పిండిలాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీని మీద మనం ఉప్మా కూడా అప్లై చేస్తాం కాబట్టి విరిగిపోకుండా ఉండేదానికోసం కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం ఫ్రై చేసుకొని ఇప్పుడు ఉప్మా కూడా యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ తురుము, పచ్చిమిర్చి తురుము, అల్లం తురుము, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. దోశ మీద ఈ ఉప్మాని కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఉప్మా జారుగానే ఉంటుంది కాబట్టి మనం ఈజీగానే స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒకవైపు దోశ ఫ్రై అయ్యేంత వరకు మనం గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసుకొని 1/2 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల దోశ డ్రై అయిపోకుండా టేస్టీగా ఉంటుంది. ఉప్మా అప్లై చేసిన సైడ్ టర్న్ చేసుకున్నాం కదా, ఈ టైంలో గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఉప్మా కూడా లైట్గా రోస్ట్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. చాలా టేస్టీగా ఉండే పెసరట్టు ఉప్మా ఈజీగా చిన్న చిన్న టిప్స్ తోటి పర్ఫెక్ట్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక దోశ కూడా ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు దోశలు వేసుకునే లోపు ఉప్మా కొంచెం గట్టిగా అనిపిస్తే ఇక్కడ ఇంకో చిన్న టిప్ చెప్తున్నాను.
దోశ వేసుకున్న తర్వాత ఉప్మా పెట్టుకుంటాం కదా, ఉప్మా మీద కొంచెం ఆయిల్ యాడ్ చేసి స్ప్రెడ్ చేసుకోండి. ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. దోశ మీద కంప్లీట్గా ఉప్మాని అప్పుడు కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఉప్మా కొంచెం గట్టిగా అయినా కూడా ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల. ఇలా కంప్లీట్గా అప్లై చేసుకున్న తర్వాత మనం ఒకవైపు బాగా ఫ్రై చేసుకోవాలి. సెకండ్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉప్మాని లైట్గా రోస్ట్ చేసుకొని 1 నిమిషం పాటు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఇక్కడ ఇంకొక టిప్ చెప్తున్నాను. కొన్ని పెనాలు పాతవైపోయిన తర్వాత ఒక దోశ వేసుకున్న తర్వాత రెండో దోశ వేసుకునేటప్పుడు అంటుకుపోవడమో లేదా విరిగిపోవడమో జరుగుతుంటాయి కదా. అలాంటప్పుడు దోశ వేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఆనియన్తో కానీ క్యారెట్తో కానీ మనం గ్రీస్ చేసుకుంటే దోశలు విరిగిపోకుండా వస్తాయి. ఉప్మా కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటేనే మనం ఇలా 2 హాఫ్స్గా కట్ చేసుకోగలము. ఉప్మా లూజ్గా ఉంటే బయటికి ఫిల్లింగ్ వచ్చేస్తుంది, గట్టిగా ఉన్నా కూడా పొడి పొడిగా ఊడిపోతుంది. ఈ పెసరట్టు ఉప్మాని అల్లం చట్నీ, పల్లి చట్నీతోటి నేను సర్వ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తుంది. హోటల్లో కంటే మనం ఇంట్లో చేసుకునేదే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.